బ్రో బెట్టింగ్ యాప్స్‌ని నమ్మొచ్చా అని ఒకళ్ళు నాకు మెసేజ్ చేశారు. నమ్మకు బ్రో. నమ్మకూడదు. ఎందుకంటే ఈ స్టార్టింగు మీకు ఆ యాప్‌లో డబ్బులు వచ్చి ఉండొచ్చు. కాకపోతే చిన్న లాజిక్కు గొర్రెపోతుని బలిచ్చే ముందు పసుపు, కుంకుమ రాత్తారు. ఇది కూడా అంతే. ఇంతకుముందు చాలామందికి ఈ బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే డబ్బులు అవసరమయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం డబ్బులు అవసరం లేదు. ఇంకొకటి వీక్‌నెస్ ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఇన్వెస్ట్‌మెంట్ అయిపోయింది. ఇది కలియుగం రా! ఇక్కడ నీకు నీ వల్ల ప్రయోజనం లేకుండా ఎవడు మేలు చెయ్యడు. అంతెందుకు నీకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న నేను మా నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య ఆవిర్భావ సభ మీటింగ్ కోసమని ఈ పిఠాపురం వెళ్ళానురా. అక్కడేమో ఆవిర్భావ సభ స్టేజ్ ముందరనే ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించి లాకెట్లు, ఇంకా చిన్న రబ్బర్తో చేసిన బ్రాస్లెట్లు, కీ చైన్లు ఇలాంటివన్నీ అమ్ముతున్నారు. అయితే నేను వెళ్ళి అడిగాను ఎంత ఇది అనేసి అడిగితే ఈ ఒక్కొక్కటి 50, 100 రూపాయల వరకు చెప్తున్నాను రా. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నీకు ఉన్న పవన్ కళ్యాణ్ అనే వీక్నెస్తో వాడేమో పెట్టుబడిగా పెట్టి ఈ చిన్న చిన్న వస్తువులు కూడా పెద్ద రేటుకి అమ్మి నీ వీక్నెస్ని వాడు బిజినెస్గా మార్చుకున్నాడు. ఇదే ఈ కలియుగంలో స్ట్రాటజీ. ఈ రోజుల్లో ప్రతి ఒక్క తెలివైనడు ఏం చేస్తున్నాడంటే తెలివి తక్కువ వీక్నెస్ని క్యాచ్ చేసి ఆ వీక్నెస్ని వీడు బిజినెస్గా మార్చుకొని వీడు డబ్బులు సంపాదిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకోక చాలామంది చాలా రకాలుగా మోసపోతున్నారు. బెట్టింగ్ యాప్స్ అనే విషయమనే కాదు, లైఫ్లో ఎప్పుడైనా సరే నీకంటూ ఒక వీక్నెస్ ఉంది అనేసి అంటే అది ఇంకొకరికి బిజినెస్ అయిపోద్ది. అందుకే వీక్నెస్ లేకుండా నీ లైఫ్ని నువ్వు లీడ్ చేస్తేనే ఈ లోకంలో స్ట్రాంగ్గా ఉండగలవు.